వచ్చేది జగనన్న ప్రభుత్వమే. దానికోసం ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీ అధికారంలో ఉంటే తమ మీద కేసులనేవి వేధించడం అన్నది మామూలే అని అన్నారు. అయితే ఇలాంటి కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని అంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో 73 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పైన విడుదలైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, 73 రోజుల పాటు మీరు జైల్లో ఉన్నారు. మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అంటే ఒక పార్లమెంట్ సభ్యులుగా మీకున్న హక్కులు భంగం కలిగిందా? అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకునే వరకు ఎటువంటి వసతులు కూడా కల్పించలేదు. ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే జరిగింది. దాని తర్వాత కోర్టు నుంచి వెసులుబాటు వచ్చినాక మిగతా ఖైదీలకు ఏవైతే వెసులుబాటు ఇచ్చారో అదే విధంగా నాకు ఇవ్వడం జరిగింది. సో పార్లమెంట్ సభ్యులని అక్కడ ప్రత్యేకంగా ఇచ్చే పరిస్థితి ఏముండదు, అందరికీ అయిందే మనకు అవుతుందని. మీరు ఒక బాధతో చెప్పారంటే నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేశారు, అలాగే సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాను, అదేవిధంగా ఇతరులు కూడా నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు, కొంత అధికారులు కూడా ఒత్తిడికి గురైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. సార్, నన్ను పూర్తిగా ఒక సపరేట్ బ్లాక్లో పెట్టడం జరిగింది. సో అక్కడ వేరే ఖైదీలు ఉండే పరిస్థితి కూడా లేదు. సో 70 రోజులు కూడా నన్ను ఒక సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు, ఒక వ్యక్తిని సపరేట్గా పెట్టడం. అక్కడ ఒక 2 అధికారులు గార్డు ఉండేవాళ్ళు, వాళ్ళు తప్పితే ఆ బ్లాక్ కూడా లాక్ చేయడం జరిగింది. లోపలికి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు, బయట పోయే పరిస్థితి ఉండదు. సో నాకు ఏదైనా బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు మాట్లాడడం తప్పితే మిగతా రోజుల్లో ఎక్కడ కూడా ఇది లేదు. ఈ కేసుకు సంబంధించి చాలామంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అంటే మీకు పార్టీ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భరోసా ఇచ్చారు. అదేవిధంగా మిగతా కాడర్ అంతా కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కానీ మంచిగా మాకు మీరు ఆధారపడాల్సిన పని లేదని ప్రతి పాయింట్లో కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. సో అదే ధైర్యంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ కేసులు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా పెట్టబోతాము, చాలామంది కూడా జైలుకి వెళ్ళబోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక సంకేతాలను పంపిస్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఇట్లాంటివన్నీ లెక్క చేసే పరిస్థితిలో లేవు. ఇవన్నీ పాలిటిక్స్లో ఉన్నామంటే ఇటన్నిటికీ సిద్ధపడే పాలిటిక్స్లో ఉన్నాము. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, మేము మా పార్టీ కోసం గట్టిగా మేము పోరాటం చేస్తాం. మీరు పార్టీ క్యాడర్కి మీరేం చెప్పబోతున్నారు సార్? అంటే జైల్లో 73 రోజుల పాటు ఉన్నారు. పార్టీ క్యాడర్కి చెప్పేది ఏమంటే ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు, మేము ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ కోసం నిలబడతాము. సో ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అది తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను జైలుకి పంపడం జరిగిందని, ఇట్లాంటి ఉడత బెదిరింపులకు తాను బెదిరేది లేదని, పార్టీ నుంచి పూర్తిగా సంపూర్ణమైన సహకారం ఉందని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు తాము పోరాటం సాగిస్తామని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. రాజ్ న్యూస్ కెమెరామెన్ రమణతో నారాయణ, తిరుపతి.